ఎందుకు సభను తప్పుతారు? మంత్రి గారు కూర్చోండి. ఏదో మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ చరిత్రలో ఏవో తీసుకొచ్చి చెప్తే ప్లీజ్ కూర్చోండి. మంత్రి గారు మాధవ్ ఏం చెప్పాలి అధ్యక్ష? 2019-24 మధ్యకాలంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెయ్యి టెస్టింగ్ కోసం ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి టీటీడీకి సమకూర్చింది గత ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను అధ్యక్ష. 2014-19 మధ్యకాలంలో 12 ట్యాంకర్లు క్వాలిటీ సరిగ్గా లేవని రిజెక్ట్ అయితే 19-24 మధ్యలో 18 ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి అధ్యక్ష. అదే కాకుండా ఏదైతే ఈరోజు ఈ చర్చను తీసుకొచ్చారో 2025లో ఏదైతే ఇది బయటకు వచ్చిందో సెప్టెంబర్ 18, 2024 క్లియర్గా మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. జంతువుల కొవ్వు కానీ గొడ్డు మాంసం కానీ కొవ్వు కానీ పంది కొవ్వు కానీ చేప నుండి కానీ నెయ్యిలో లేదని తెచ్చిన ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ అధ్యక్ష ఛార్జ్ షీట్లో అధ్యక్ష చెప్పండి, తర్వాత చెప్పండి. కంప్లైంట్కి నివేదికకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు అధ్యక్ష. సిబిఐ పేజ్ నెంబర్ 209లో క్లియర్గా ఇది ఉంది. సిబిఐ ఛార్జ్ షీట్ లో వీళ్ళు కంప్లైంట్ మాట్లాడుతున్నారు, మేము నివేదిక మాట్లాడుతూ ఉన్నాము. కాబట్టి ఇది ఎన్డీడీబీ రిపోర్ట్ నివేదిక మాట్లాడండి కానీ కంప్లైంట్ మాట్లాడుతుందని చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇదే కాకుండా ఏదైతే ఇది మేము అడుగుతా ఉన్నాం సిబిఐ అరే విన్నప్ప సిబిఐ ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశించిందో సిబిఐ ఎంక్వైరీ జరగాలి, సిట్ జాయింట్గా విచారణ జరగాలని చెప్పిన తర్వాత సంవత్సరం రోజుల పాటు వాళ్ళు విచారణ చేసి నివేదిక సబ్మిట్ చేసిన తర్వాత దాని మీద నమ్మకం లేక ఈరోజు మీరు ఏకసభ్య కమిషన్కి ఎందుకు వెళ్తా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రెండో విషయం అధ్యక్ష, ఇంకొకటి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, వీళ్ళు గతంలో జరిగింది మాట్లాడుతూ ఉన్నారు. నేను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఇటువంటి ఆరోపణలు ఆ తిరుమలలో రాలేదు అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు 14-19 మధ్యకాలంలో ఏం జరిగిందో బయటికి వస్తుందని ఈరోజు వీళ్ళు ఈ కార్యక్రమాన్ని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం 2019-24 మధ్యలో ఏ భక్తుడైనా ఇక్కడ నాణ్యత లోపం ఉందని కానీ లేకపోతే లడ్డులో ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని కానీ కంప్లైంట్ వచ్చిందని అడుగుతున్నా. మీరు సాక్షాత్తు మెంబర్స్ దీనికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇది ఛార్జ్ షీట్ ఇది వెరిఫికేషన్కి వెళ్ళాలి అనే మూలం ఎక్కడొచ్చింది అంటే గౌరవ సభ్యుడు ఏదైతే చెప్పాడో ఎవరైనా భక్తులు మాట్లాడారంటే భక్తులు మాట్లాడడమే కదా అధ్యక్ష, పోర్టులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ వెళ్ళి చైర్మన్ గారికి కంప్లైంట్ చేశారు, అడిషనల్ ఈఓ గారికి కంప్లైంట్ చేశారు. నెయ్యి క్వాలిటీ సరిగ్గా లేదు, లడ్డుగా నిలబడడం లేదు, పొడి అయిపోతా ఉంది, ప్లస్ జారిపోతా ఉంది, 2 రోజులకే చెడిపోతా ఉంది అనేటువంటిది పోర్టు ఎంప్లాయీస్ కంప్లైంట్ చేశారు. ఇంకా భక్తులు వందల్లో వేలల్లో ఉన్నాయి. ఇవన్నింటికి మూలం అక్కడి నుంచి మొదలైతే ఇవన్నీ ఛార్జ్ షీట్లో ఉన్నాయి అధ్యక్ష. ఆ రోజున ఏఈఓ గారు ఏం చెప్పారు? మేము ఆర్గానిక్ గీ తెచ్చాము, అది అట్లే ఉంటుందిలే అని చెప్పారు అధ్యక్ష. మేము మాట్లాడింది వినే పరిస్థితి లేరు. మాట్లాడండి. ఏం మాట్లాడతాం? ఆయన మాట్లాడుతుంది కంప్లీట్ అయితే మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే 19-24 మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీరు దర్శనం చేసుకున్నారు, మొక్కులు చెల్లించుకుంది కూడా మేము అందరం కూడా చూసాం అధ్యక్ష. ఆ 5 సంవత్సరాల్లో ఏ రోజైనా నాణ్యత లోపం ఉందని చెప్పి మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ ఆరోపణ ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా నేను. 19-24 మధ్యలో మీరు చేయలా. ఇంకొకటి అధ్యక్ష, ఏదైతే మీరు మాట్లాడారో ఏది అయోధ్యకి కూడా లడ్లు పంపించి